మన జిల్లాలో మనం 2 ఫేజ్ కమిషన్ కు మేము 2 ఫేజ్ చేయాలని రిపోర్ట్ కూడా జరిగింది. దానిపైన నేను కమిషన్ నోటిఫై చేసింది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మనకు నామినేషన్లు 17th రోజు స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1 సంబంధించిన గ్రామాలలో 17th రోజు స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1 లో భాగంగా మనం సేమ్ జస్ట్ లైక్ ఎంపీటీసీ ఎన్నికల లాగా 10 మండలాలు 264 గ్రామ పంచాయతీలు అంటే 10 మండలాలు ఆ మండలం 240 గ్రామ పంచాయతీలో మనం ఫేజ్ 1 లో ఎన్నికలు జరుగుతున్నాం. సేమ్ జరుగుతుంటే చేవెళ్ళ, రాజేంద్ర నగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్లోని గ్రామ పంచాయతీలకు మనం ఫేజ్ 1 లో భాగంగా చేస్తున్నాం. సో ఇందులో మనకు మొత్తం 2300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి ప్రతి అంటే మామూలుగా మీకు తెలుసు ఒక వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది దాంట్లో. సో ఫేజ్ 2 లో భాగంగా మనకు 21 అంటే ఫేజ్ 1 సంబంధించి మొత్తం నామినేషన్ తీసుకోవడం, స్క్రూటినీ అవి ఇవన్నీ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు సో ఆ విధంగా మనకు రిజెక్షన్ అయిన వాటి మీద అవ్యవస్థ ఉంటుంది. జస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం 3 గంటల వరకు మిగతా 5 మాత్రం 3 గంటల వరకు ఉపసంహరణ అంటే విత్డ్రాల్ కోసం అవకాశం ఉంటుంది. ఎవరైనా మనం విత్డ్రా చేసుకుంటామంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దాని తర్వాత అంటే 3 రోజుల తర్వాత మనం ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు పబ్లిష్ చేస్తాం. సో ఈ విధంగా నామినేషన్ సంబంధించిన అన్ని తీసుకున్న తర్వాత మనకు ఇందులో మనకు ఒక 1 వీక్ అంటే ఫేజ్ 1 తీసుకుంటే 23rd రోజు డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ పోలింగ్ టైం వచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీకి మనకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. జెడ్పీటీసీ ఎంపీటీసీకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. మనం ఎంపీటీసీ రెండు ఫేజ్ వెళ్తున్నాం కాబట్టి ఫేజ్ 1 వచ్చేసి 23rd రోజు ఎలక్షన్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి 27th రోజు మనకు ఎలక్షన్ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం 5 రెవెన్యూ డివిజన్లో 5 స్ట్రాంగ్ రూమ్స్ మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసాం. సో ఆ రోజు సాయంత్రం అన్ని బ్యాలెట్ బాక్సెస్ సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో మనం భద్రపరుస్తాం. సో ఈ విధంగా భద్రపరిచిన వాటిని మొత్తం టోటల్గా ఎలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ సర్పంచ్ కూడా అయిపోయిన తర్వాత నవంబర్ 11th రోజు మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. అన్ని ఒకేసారి ఏవి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన కౌంటింగ్. సో ఇది దీంట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన షెడ్యూల్. దీంట్లో గ్రామ పంచాయతీ తీసుకుంటే మనకు స్టేట్ ఇది అయిన తర్వాత ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన తర్వాత ఒక కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాంతోపాటుగా ప్రతి మండలంలో ప్రస్తుతం 2 టీమ్స్ యాక్టివేట్ చేసాం. ఒకటి మోడల్ కోడ్ కండక్ట్ టీమ్, ఒకటి రెండోది ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్. వీటిని ఇప్పటికీ యాక్టివేట్ చేసాం. నోటిఫికేషన్ డేట్ నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో టీమ్స్ కూడా యాక్టివేట్ చేయబోతున్నాం. వాటిని ఫామ్ చేసాం. ఇప్పుడు ఆ రోజు నుంచి పర్సనల్ లోకేష్గా ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కూడా క్లోజ్గా నిర్వహించే విధంగా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం సపరేట్ డెడికేషన్ టీమ్ను డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ టీమ్స్ కూడా మనం ఫామ్ చేసుకోవడం జరిగింది. ఎక్స్పెండిచర్ వస్తే మనకు డెప్యూటీసీకి అప్ టు 4 lakhs వరకు అభ్యర్థి ఖర్చు పెట్టుకోవచ్చు. ఎంపీటీసీకి అప్ టు 1.5 lakhs వరకు అభ్యర్థి ఖర్చు పెట్టుకోవచ్చు. అదే సర్పంచ్ వచ్చేస్తే ఒకవేళ ఆ గ్రామ పంచాయతీ యొక్క జనాభా 5,000 అంతకంటే ఎక్కువ ఉంటే ఆయన 2.5 lakhs వరకు ఖర్చు పెట్టవచ్చు. ఒక తక్కువ ఉంటే 1.5 lakhs వరకు ఖర్చు పెట్టవచ్చు. వార్డు మెంబర్ అయితే 5,000 అంతకంటే జనాభా ఎక్కువ ఉన్న జీపీ అయితే 50,000 వరకు ఖర్చు పెట్టవచ్చు. తక్కువ ఉంటే 30,000 వరకు ఖర్చు పెట్టవచ్చు. ఇది ఎక్స్పెండిచర్ లిమిట్స్ అవన్నీ కూడా. సో వాటి ప్రకారంగా అభ్యర్థులు ఇది చేసుకోవాలి. మీకు తెలుసు ఎంపీటీసీ జెడ్పీటీసీ పొలిటికల్ పార్టీ సింబల్ మీద ఉంటుంది, వేరే గ్రామ పంచాయతీ అనేది ఫ్రీ సింబల్ మీద ఉంటుంది. గ్రామ పంచాయతీ సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా ఇప్పటికీ ప్రింట్ చేసి అడిగి పెట్టాము, ఎందుకంటే ఫ్రీ సింబలే కాబట్టి. ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ అవన్నీ ఐడెంటిఫై చేసుకున్నాం. వన్స్ మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ ఫైనల్ అయితే వెంటనే ప్రింట్ చేసేట్టుగా ఏర్పాట్లను కూడా చేసుకున్నాం. సో ఈ విధంగా మన జిల్లాలో టోటల్గా రూరల్లో యాజ్ ఆన్ టుడే రూరల్లో 7,52,259 మంది ఓటర్స్ నమోదై ఉన్నారు. ఇంకా ఈ మధ్యలో అడిషనల్ జరిగే అవకాశం ఉంటుంది, ఈ నోటిఫికేషన్ వరకు కూడా ఉంది కాబట్టి. సో దీంట్లో ఈ
7,52,000 మంది ఓటర్స్ మనకు వచ్చే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళకి ఓటు హక్కును వినియోగించబోతున్నారు. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు మా జిల్లాలో కూడా అన్ని రూరల్ గ్రామ పంచాయతీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. దీన్ని 24 hours, 48 hours, 7 hours అని డిఫరెంట్ వర్క్స్ దానిలో చేసేటట్టు మనం కమిషన్ ఆదేశంలో పనిచేస్తున్నాం. ఫస్ట్ 24 hours అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో మోడల్ కోడ్ వర్తించే విధంగా ఇప్పటికే కాంప్లెక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 48 రోజు నుంచి అంటే ఎప్పుడైనా సరే అంటే వివిధ పేర్లలో నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి మనకు 3 రోజుల పాటు నామినేషన్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ 9th అనుకుంటే 9th, 10th, 11th 3 రోజులు నామినేషన్ పేపర్ తీసుకుంటాం. ఎంపీటీసీ ఇందాక కన్ఫర్మ్ హెడ్క్వార్టర్లోనే పెడుతున్నాము. ఈ 3 రోజుల్లో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు నామినేషన్ తీసుకుంటాం. సో ఇందులో అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 9th తీసుకుంటే 9th రోజుకు 9th, 10th, 11th అంటే 11th రోజు ఈవినింగ్ 5 o'clock వరకు ఎవరైతే ఆర్మీ ఆఫీస్ లోపల ఉంటారో వాళ్ళకి మనం అలో చేస్తాం. సో నామినేషన్ లాస్ట్ డేట్ 11th ఈవినింగ్ 5 o'clock. నామినేషన్ స్క్రూటినీ నెక్స్ట్ డే ఉంటుంది. అంటే చివరి రోజు తర్వాత నెక్స్ట్ డే స్క్రూటినీ ఉంటుంది. ఇది కూడా సేమ్ 10:30 స్టార్ట్ చేస్తాం, 5 o'clock వరకు అయిపోతాం. ఆ రోజు 5 o'clock తర్వాత ఎవరైతే వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు లిస్ట్ పబ్లిష్ చేస్తాం. సో దీని మీద అప్పీల్ ఎవరైనా చేస్తాం అంటే ఆర్ఓ ఎక్కడైతే రిజెక్ట్ చేస్తాడో రిజెక్ట్ చేసిన వాటి మీద మాత్రమే అప్పీల్ ఉంటుంది. అంతేగాని అప్రూవ్ చేసిన దాని అప్పీల్ ఉంటుంది. అప్రూవ్ చేసిన దాని ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు కోర్టులో సివిల్ కోర్టులో వేయాల్సిందే. సో రిజెక్ట్ మీద నెక్స్ట్ డే అప్పీల్ చేసుకోవచ్చు. అంటే స్క్రూటినీ నెక్స్ట్ డే అప్పీల్ చేసుకోవచ్చు. సో అప్పీల్ వచ్చేసి మనకు వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ ఇవి ఉంటే కన్నా కన్సర్న్ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. స్క్రూటినీ అయినా నెక్స్ట్ డే ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock లోపల అప్పీల్ చేసుకోవచ్చు. ఒక డిప్యూటీసీ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలనుకుంటుంది. ఈ అప్పీలను నెక్స్ట్ డే అంటే వాళ్ళు అప్పీల్ చేసిన నెక్స్ట్ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9th అంటే ఫస్ట్ డే తీసుకుంటే మనకు 13th రోజు ఈవినింగ్ 5 o'clock వరకు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీల్ మీద ఎంక్వైరీ అనేది మనకు 14th రోజు ఈవినింగ్ 5 o'clock లోపల ఫైనల్ చేయాలి. అప్పీల్ మీద ఎంక్వైరీ